ముందుగా రెండు విషయాలు అర్థం చేసుకోండి. మొదటిగా మీరు కార్ ఓన్ చేస్తుంటే కంగ్రాచులేషన్స్, మీరు దేశంలోని టాప్ 8% ప్రత్యేక జనాభాలో భాగం. రెండవది, మీరు కార్ తీసుకోలేకపోతే అది కేవలం మీ సమస్య మాత్రమే కాదు, దేశంలోని 92% మంది కూడా కార్ లేకుండానే ఉన్నారు. కంపారిజన్ కోసం చెప్పాలంటే చైనాలో ప్రతి 1000 మందిలో 222 మంది దగ్గర కారు ఉంటుంది, జపాన్లో 612 మంది దగ్గర కారు ఉంటుంది, యుఎస్ఏలో అయితే 1000 మందిలో 860 మందికి కారు ఉంటుంది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటో మార్కెట్ కాబట్టి మన దగ్గర ఈ నంబర్ ఎక్కువగా ఉండాలి అనిపిస్తుంది. కానీ షాకింగ్ గా ఇండియాలో ప్రతి 1000 మందిలో కేవలం 33 మందికే కారు ఉంటుంది. అందులో కూడా 185 మంది వద్ద 2 వీలర్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ చూస్తే అసలు పరిస్థితి మరింత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకవైపు ప్రపంచంలోని దాదాపు ప్రతి కార్ కంపెనీ ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తున్నారు. రీసెంట్ గా విన్ఫాస్ట్ ఇండియాలో అడుగుపెట్టింది. ఇది $500 మిలియన్ తో మెగా ప్లాంట్ వేస్తుంది. త్వరలోనే కార్స్ కూడా లాంచ్ చేస్తుంది. దీని గురించి ఫుల్ వీడియో అయితే ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి. అలాగే దేశంలోని టాప్ 9 కార్ కంపెనీస్ వాళ్ళ ప్లాంట్స్ ను మరింత ఎక్స్పాండ్ చేస్తున్నాయి. సంవత్సరానికి 3 మిలియన్ కార్స్ ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీని పెంచుతున్నాయి. అంటే ప్రస్తుత ప్రొడక్షన్ కంటే డైరెక్ట్ గా 50% ఎక్కువ. కానీ మీరు నిజంగా కార్ కొనడానికి వెళ్తే దాదాపు ప్రతి కంపెనీ కార్ ప్రైజెస్ వేగంగా పెరుగుతున్నాయని చూస్తారు, అది కూడా 3 నుండి 4% వరకు. అయితే షోరూమ్ కి వెళ్ళగానే కార్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, కానీ కంపెనీస్ వెనక నుండి భారీ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాయని తెలుస్తుంది. మారుతి 85,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది, టాటా 1.35 lakhs వరకు డిస్కౌంట్ ఇస్తుంది, మరియు మహీంద్రా కొన్ని కార్స్ పైన 1 లక్ష నుండి 4 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ భారీ డిస్కౌంట్లు కార్స్ ఇన్వెంటరీలో నిలిచిపోతున్నాయని, అమ్మకాలు అనుకున్న దానికంటే స్లోగా ఉన్నాయని ఇండికేట్ చేస్తున్నాయి. ఇది పెద్ద రెడ్ ఫ్లాగ్. అయితే డేటా చూస్తే కార్స్ అమ్మకాలు జరుగుతున్నాయి, కానీ గ్రోత్ విషయంలో మార్కెట్ గత 4 ఏళ్లలో అత్యంత తక్కువ లెవెల్లో ఉంది, అంటే కేవలం 2%. కానీ యూజ్డ్ కార్ మార్కెట్ ను చూస్తే అక్కడ 13% గ్రోత్ కనిపిస్తుంది. కొత్త కార్స్ కంటే యూజ్డ్ కార్స్ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇండియన్ కార్ మార్కెట్ లో ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ఈ కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. దీని కారణంగా ఇండియన్ కార్ ఇండస్ట్రీ రెడ్ అలర్ట్ లోకి వెళ్ళబోతుంది. ఆ ఎలిమెంట్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ కార్స్, అంటే చిన్న కార్లు. ఈ వీడియోలో ఇండియాలో చిన్న కార్స్ అమ్మకాలు వేగంగా పడిపోవడం వల్ల ఇండియన్ ఆటో మార్కెట్ ఎలా బోల్తా కొడుతుంది, మనలాంటి తక్కువ బడ్జెట్ బయ్యర్స్ ఎందుకు, ఎవరి కారణంగా కారు కొనలేకపోతున్నామో తెలుసుకోబోతున్నాం. ఇండియాలో ఎస్యూవీలు ఎంత వేగంగా అమ్ముడవుతున్నాయో అందరికీ తెలుసు. ఈ ఇయర్ ఎస్యూవీస్ మార్కెట్ షేరు ఇండియాలో 55% వరకు పెరిగింది. అయితే ఒకప్పుడు 20% ఉండే సెడాన్ మార్కెట్ షేరు ఇప్పుడు 9% కంటే తక్కువగా పడిపోయాయి. అత్యంత టెన్షన్ కలిగించే విషయం ఏంటంటే ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ గురించి. ఒకప్పుడు ఇండియన్ కార్ మార్కెట్ లో అత్యంత కీలకమైన, అతి పెద్దగా అమ్ముడయ్యే చిన్న కార్స్ అమ్మకాలు ఫ్రీ ఫాల్ లో కిందకి పడిపోతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండియాలో చిన్న కార్స్ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉండేది. 2018 వరకు హ్యాచ్ బ్యాక్స్ మార్కెట్ షేరు 47% కంటే ఎక్కువగా ఉండేది. కానీ 2025 నాటికి అది 27% కి పడిపోయింది. అంటే డైరెక్ట్ గా 25% అమ్మకాలు తగ్గాయి. ఈ డ్రాప్ గురించి చాలా మంది వాదిస్తూ ఉంటారు. కస్టమర్స్ ఎస్యూవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, అందుకే చిన్న కార్స్ అమ్మకాలు తగ్గుతున్నాయని. కానీ కార్ ఇండస్ట్రీలోని టాప్ ఎక్స్పర్ట్స్ ఈ థియరీని ఫైనల్ ట్రూత్ గా ఒప్పుకోరు. మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ్ ఈ విషయంలో హార్ష్ రియాలిటీని ముందుకు తెచ్చారు. ఇండియా కార్ మార్కెట్ లో కేవలం 2 నుండి 2.5% గ్రోత్ కనిపిస్తే అది మంచి సైన్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద జనాభా కారు కొనాలనుకుంటారు, కానీ అత్యంత ఎఫోర్డబుల్ కార్స్ కూడా వారికి ఎఫోర్డబుల్ కావడం లేదని అని చెప్పారు. మారుతి చైర్మన్ ఇలా వాదించారు. 88% హౌస్ హోల్డ్స్ నెలకు 1,00,000 కంటే లేదా సంవత్సరానికి 12 లక్షలు కూడా సంపాదించలేరు. అంటే వారికి 10 లక్షల కంటే తక్కువ ప్రైస్ కారు కొనడం సాధ్యం కాదు. ప్రజలు చిన్న కార్స్ కొనడానికి ఇష్టపడడం లేదని కాదు, నిజమేంటంటే వారు ఇప్పుడు చిన్న కార్స్ ని కొనలేకపోతున్నారు. ఈ ప్రాబ్లం కు ఆర్సి భార్గవ్ ప్రభుత్వం యొక్క అన్ప్రెడిక్టబుల్, అన్స్టేబుల్ రెగ్యులేషన్స్ ను నిందించారు. ఎగ్జాంపుల్ గా సేఫ్టీ అప్గ్రేడ్స్ మరియు ఎమిషన్ నార్మ్స్. ఇండియాలో BS4 అమల్లో ఉన్నప్పుడు రాత్రికి రాత్రే ప్రభుత్వం మేల్కొని BS5 ని స్కిప్ చేసి 2020లో డైరెక్ట్ గా BS6 ని అమలు చేసింది. దీని వల్ల కార్ మేకర్స్ బడ్జెట్ కార్స్ ని అడాప్ట్ చేయలేకపోయారు. కంపెనీస్ కోలుకునే లోపే 2023లో మరింత కఠినమైన BS6 ఫేజ్ 2 ఎమిషన్ నార్మ్స్ ను కూడా విధించారు. ఇప్పుడు BS7 ఎమిషన్ నార్మ్స్ ఎప్పుడైనా అమలు కావచ్చు. ఇంకా కొత్త మరియు కఠినమైన ఎమిషన్ నార్మ్స్ ను కార్ ఇంజన్స్ లో సరిపోయేలా చేయడానికి చాలా రీసెర్చ్, డబ్బు, టైం అవసరం. ఎందుకంటే ఇంజన్ లో మరిన్ని సెన్సార్స్, ఫిల్టర్స్, వేరే పార్ట్స్ మరియు టెక్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల కార్ ప్రైస్ 10,000
నుండి 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. పెద్ద కాస్ట్లీ కార్స్ ఈ ఖర్చుని ఈజీగా భరించగలవు. కానీ ఇప్పటికే 4.5 లక్షల ఎంట్రీ లెవెల్ కార్స్ డైరెక్ట్ గా 5 లక్షలకు పైన వెళ్లిపోతుంది. అంతేకాదు సేఫ్టీ నామ్స్ కూడా ఇందులో పెద్ద రోల్ పోషిస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ సెన్సార్స్, ABS వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ అన్ని కార్ మోడల్స్ లో తప్పనిసరిగా చేశారు. దీనివల్ల కార్ ప్రైస్ మరింత పెరుగుతుంది. కానీ నిజమేంటంటే తప్పనిసరి 6 ఎయిర్ బ్యాగ్స్ చిన్న కార్ ని అంత సేఫ్ గా ఉంచవు. ఎందుకంటే కారు కేవలం ఎయిర్ బ్యాగ్స్ వేస్తేనే సేఫ్ కాదు. దానికి మొత్తం చాసిస్, బాడీ షెల్ ను రీస్ట్రక్చర్ చేయాలి. క్రాష్ పాయింట్స్, క్రంబుల్ జోన్స్ ను రీఇంజనీరింగ్ చేయాలి. మెటల్ ను రీఇన్ఫోర్స్ చేయాలి. అప్పుడే కారు మొత్తం సేఫ్ గా అవుతుంది. 4.5 లక్షల్లో కారులో ఇంత పని చేయాలంటే దాని ప్రైస్ ఎక్కడికి వెళ్తుందో మీరే ఊహించండి. ఇక్కడతో ఆగలేదు. ఇప్పుడు మీరు అతి చీప్ కార్ కొనడానికి వెళ్ళినా కనీసం 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ను మరింత పెంచుతుంది. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే లోన్ పైన కారు తీసుకుంటే 2018 వరకు 8.2% ఉండే కారు లోన్ వడ్డీ ఇప్పుడు 10% పైకి పెరిగింది. 2020 తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్రమంగా అమల్లోకి వచ్చాయి. దాదాపు ప్రతి కారు ప్రైస్ కనీసం 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పెరిగింది. ఇందులో ట్యాక్స్, వేరే ఖర్చుల్ని కూడా తీసేసి చెప్పాను. దీంతో 2020లో 5 లక్షలుగా ఉండే బడ్జెట్ కారు ఇప్పుడు 2025లో దాదాపు 7 లక్షలకు చేరింది. 2 లక్షల ప్రైస్ తేడా చాలా పెద్ద జనాభాకు డీల్ బ్రేకర్ గా మారుతుంది. ఎందుకంటే కార్ ప్రైజెస్ వేగంగా పెరిగాయి. కానీ ప్రజల జీతాల్లో అదే గ్రోత్ లేదు. మీరు 2018 ప్రైజెస్ తో పోల్చిన, అంటే ప్రీ BS6 మరియు సేఫ్టీ నామ్స్ టైం, అప్పటి నుండి ఇప్పటి వరకు 2 వీలర్ మరియు ఎంట్రీ లెవెల్ కార్స్ మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది. 2018లో స్ప్లెండర్ 56,000కు వచ్చేది మరియు మారుతి ఆల్టో 2.83 లక్షలకు, అంటే దాదాపు 2,27,000 గ్యాప్ ఉంది. అలాగే 2025లో అదే స్ప్లెండర్ ఇప్పుడు 77,000కు వస్తుంది మరియు బేస్ మోడల్ ఆల్టో 4.75 లక్షలు, అంటే ఇప్పుడు 2 వీలర్ మరియు ఎంట్రీ లెవెల్ కార్ గ్యాప్ 50% వరకు పెరిగింది. ఈ అన్ని ప్రైజెస్ ఎక్స్ షోరూమ్. కానీ ఆన్ రోడ్ కి వచ్చేసరికి ఈ ప్రైజింగ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే కొత్త కార్స్ యావరేజ్ కాస్ట్ ఈ రోజు 11 లక్షల నుండి 12 లక్షలు అయింది. అది 8 సంవత్సరాల క్రితం 6 నుండి 7 లక్షలు ఉండేది. మారుతి సుజుకి చైర్మన్ బయ్యర్స్ పెద్ద కార్స్ ని ఎంచుకుంటారనే థియరీని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే స్మాల్ కార్ బయ్యర్స్ ఎప్పటికీ ఉన్నారు మరియు వారి ఈ మాటకి ప్రూఫ్ యూజ్డ్ కార్స్ మార్కెట్. ఎందుకంటే ప్రీ ఓన్డ్ కార్ సేల్స్ విషయంలో కొత్త కార్ సేల్స్ ను ఎప్పుడో ఓవర్టేక్ చేసిపోయాయి. అంటే ఎంట్రీ లెవెల్ పొటెన్షియల్ బయ్యర్స్ కొత్త కార్ కొనలేకపోయి అదే డబ్బుతో యూజ్డ్ కార్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు గమనించిన యూజ్డ్ కార్ లో కూడా యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 4 నుంచి 5 లాక్సే. అంటే క్లియర్ గా చెప్పాలంటే వీళ్లే 5 లక్షల వరకు ఎంట్రీ లెవెల్ కారు తీసుకోగలిగే బయ్యర్స్. కానీ అవి ఇప్పుడు అఫోర్డబుల్ కానందున బలవంతంగా ప్రీ ఓన్డ్ యూజ్డ్ కార్స్ తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు యూజ్డ్ కార్స్ పైన కూడా GST విధించడానికి రెడీ అయింది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే జపాన్లో లాగా ఇండియాలో కూడా కీ కార్స్ కేటగిరీని పరిచయం చేయొచ్చు. జపాన్లో కీ కార్స్ అనేవి 3.4 మీటర్స్ పొడవు, 660 cc ఇంజన్ కెపాసిటీ కలిగిన వెహికల్స్. జపాన్లో కీ కార్స్ పైన చాలా తక్కువ ట్యాక్స్ వేస్తారు. అందుకే అక్కడ కార్స్ మార్కెట్ షేరు 50% కంటే ఎక్కువ. మారుతి వ్యాగనార్, జిమ్నీ కూడా కీ కార్స్ అవార్డు చెందిన వర్షన్సే. ఇది చేయలేకపోతే కనీసం 3.8 మీటర్స్ చిన్న హ్యాచ్ బ్యాగుల పైన GST తగ్గించిన వాటి అమ్మకాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన సబ్ 4 మీటర్ కార్స్ కేటగిరీ ఉద్దేశం ఇప్పటికే ఓడిపోయింది. ఈ కార్స్ ఇప్పుడు 5 నుండి 7 లక్షలు కాకుండా 15 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయి. ఆటో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చిన్న మరియు ఎంట్రీ లెవెల్ కార్స్ ఆటో మార్కెట్ కు గ్రోత్ బూస్టర్ లా పనిచేస్తాయని భావిస్తున్నారు. వీటి అమ్మకాల్లో ఇంత పడిపోవడం ఆటో ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇంకా ఎండ్ కస్టమర్స్ కూడా ఇది మంచిది కాదు. ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి.